శాసనసభలో వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు ఎంఐఎం సభ్యులు బహిష్కరించడం అత్యంత దుర్మార్గమని, ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో మండిపడ్డారు. ప్రముఖుల అధికారిక కార్యక్రమాల్లో ఈ గీతం తప్పనిసరి అని గుర్తుచేస్తూ దేశభక్తి గీతాన్ని గౌరవించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ విచ్ఛిన్నకర చర్యలపై మౌనం వహిస్తోందని, నిండు సభలో అవమానం జరుగుతుంటే స్పీకర్ ముఖ్యమంత్రి ఎందుకు వారించలేదని ఆయన నిలదీశారు. వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు వాళ్ళు కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి కనీసం చెప్పకపోవడం ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించారు. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారులు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి నిర్ణయమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఖండోహలుగా ఆహ్వానించారు. ఆ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఒక నాయకుడు అయితే ఒక పార్టీతో గెలిచి ఇంకో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిందని చెప్పి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో స్పీకర్ అనే వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. తిరిగి వందే మాతరం గీతాన్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వుల విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పిండ్రా, చెప్పలేదా? వాళ్ళకైనా తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను భావించే ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వందే మాతరం గీతాన్ని ఆలపించే విధంగా మేము పక్క చెల్లించుకోవడం. ఎప్పుడైతే వందే మాతరం గీతాన్ని వ్యతిరేకిస్తారో వాడిని లోపడేసి, కటకటను లోపడేసి భారతీయత ఏందో, భారతీయత గొప్పతనం ఏందో, భారతీయత దమ్మేందో వాళ్ళు చూపడతారు. మెడలు వంచి బెదిరించి వాళ్ళు ఏం చేయాలో అది చేసి, ఇది దమ్మున్నటువంటి పార్టీ, దమ్మున్న ప్రభుత్వం చేసేటువంటి చర్యలు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కక్కుర్తిపడి ఎంఏ పార్టీకి అడుగులు మడుగులు వచ్చి వాళ్ళు మోచేతి నీళ్లు తాకుంటూ కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను ధిక్కరించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారు స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచడి కూడా కాదు.